Good morning, students. Today we are going to learn next model in straight lines. Because straight line standard form ఇలా ఉంటుంది ax plus by plus c equal to 0. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి ఎనీ పాయింట్ ఒక పాయింట్ ఇచ్చేస్తాడు. ఈ పాయింట్ నుంచి దీనికి ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ డిస్టెన్సెస్ చాలా ఉంటాయి, ఇలా ఎలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ x1, y1 ఫ్రమ్ ది స్ట్రైట్ లైన్. ఒక ఫార్ములా ఉంటుంది, ఏమంటుందంటే ద పర్పెండిక్యులర్ distance of a line ax plus by plus c equal to 0 from the point x1, y1 is equal mod of ax1 plus by1 plus c by a square plus b square की స్క్వేర్ రూట్. డిస్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి కాబట్టి మాడ్ వాల్యూ తీసుకుంటాం. సో డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్లో ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దూరం ఎంత అనుకుంటే 1 కిలోమీటర్ ఆర్ హాఫ్ కిలోమీటర్ ఎంతో పాజిటివ్ చెప్తాం కదా, నెగిటివ్ చెప్పాం కదా. సో డిస్టెన్స్కి మాడ్ వాల్యూ తీసుకోవాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ లైన్ ax plus by plus c equal to 0 from the point x1, y1. ఏదైనా ఒక పాయింట్ ఇలా తీసుకుని ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. ax plus by plus c equal to 0. Here we have the point x1, y1. ఇచ్చేసి దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ a అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x, b అనేది కోఎఫిషియంట్ ఆఫ్ y అండ్ c అనేది కాన్స్టెంట్ టర్మ్. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. ఇప్పటివరకు అడిగిన ప్రాబ్లమ్స్ ఒక 9 ఉన్నాయి. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ -2, 3 ఫ్రమ్ ది లైన్ 2x minus 3y. సో 2x minus y minus 3 equal to 0. And second one 1, 2 point from the line 3x minus 4y plus y equal to 0. Third one 3, 2 point from the line 4x plus 5y plus 6 equal to 0. And 3, minus 5 from the line 3x minus 4y minus 26 equal to 0. And 2, 4 point from the line 4x minus 3y minus 6 equal to 0. And 2, 3 point from the line 2x plus 3y plus 5 equal to 0. Minus 2, 3 to the line x minus 7y plus 15 equal to 0. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు, ఆరిజిన్ ఇస్తాడు. ఆరిజిన్ మీన్స్ 0, పాయింట్ అన్నట్టు. 0, ఇవ్వడు ఎగ్జామ్లో. అలా మనకు ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ ఇస్తాడు. ఆరిజిన్ టు ద 3x minus 4y minus 20 equal to 0. ఆరిజిన్ టు ద లైన్ 3x plus 4y plus 5 equal to 0. ఆరిజిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం పాయింట్ x1, y1 వాల్యూ 0, అని తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ లెట్ us సాల్వ్ ఫస్ట్ ప్రాబ్లం. అయితే ఏదైనా ఒక ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది అక్కడ, -2, 3 ఫ్రమ్ ది లైన్ 2x minus y minus 3 equal to 0. ఇక్కడ పాయింట్ నేమ్ అని తీసుకుంటున్నాం x1, y1. అంటే x1 వాల్యూ -2 అండ్ y1 వాల్యూ 3. ఈ స్ట్రైట్ లైన్ దేంతో కంపేర్ చేస్తాం మనం, కంపేరింగ్ ఇట్ విత్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0. Here a is the coefficient of x, here coefficient of x is 2. So a equal to 2 and b equal to -1 plus kada plus into minus and c equal to -3. Therefore
the required distance అని రాయొచ్చు, లేకపోతే ఫార్ములా రాసేటప్పుడు the perpendicular distance up from the point to the straight line and rasi that equal to, we have the formula mod ax1 plus by1 plus c by square root of a square plus b square. Here we have a equal to 2 and x1 value minus 2 plus b value minus 1 plus y1 value 3 plus c1 value minus 3 by square root of a square, where a equal to 2 square plus b equal to minus 1 square, that equal to 2 2s are 4 minus 4 plus into minus minus 3 1s are 3 minus into plus minus 3 by square root of 2 square 4 minus 1 square 4, that equal to minus 3 minus 3 minus 6 minus 4 10 by 4 plus 1 5 and mod remove చేస్తే 10 by root 5. 10 by root 5, 10 ఏమని రాయొచ్చు, 2 into 5 రాసుకోవచ్చు కదా, by root 5. Again 5 ఏమని రాయొచ్చు, root 5 into root 5 by root 5. Cancel. Therefore the required distance is 2 root 5. And next problem, ఇక్కడ ఫస్ట్ వన్ అయిపోయింది. Let us have any point and fourth one చేయండి. 3, minus 5 point 3, minus 5 and the straight line is 3x minus 4y minus 26 equal to 0. 3x minus 4y minus 26 equal to 0. Here the point x1 comma y1, x1 equal to 3 and y1 equal to minus 5. దీన్ని కంపేర్ చేయండి. స్ట్రైట్ లైన్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ ax plus by plus c equal to 0. So comparing it with the standard equation ax plus by plus c equal to 0. In two equations we have the coefficients of x is a, here coefficient of x is 3, so a equal to 3, and coefficient of y b equal to minus 5 minus 4, here b, and constant term c equal to minus 26. Therefore the required distance formula, the required distance equal to mod of ax1 plus by1 plus c by square root of a square plus b square, a square plus b square. Here a value 3 and x1 value also 3, 3 into 3 plus b value minus 4 and y1 value minus 5 plus c value minus 26 by square root of 3 square minus 4 square, that equal 3 3s are 9 minus into minus plus 4 5s are 20 plus into minus minus 26 by square root of 3 square 9 minus 4 square 16, that equal 20 plus 9 29 minus 26 is 6, so 3 by 16 plus 9 25, that equal 3 by root 25 value 5. So we have 3 by 5 is the distance of the straight line from the point minus 3 comma 5 is 3 by 5. నెక్స్ట్ వన్, పాయింట్ ఉన్నప్పుడు ఎలాగ చేయగలుగుతాం. సో ఒక ప్రాబ్లం, ఆరిజిన్ తీసుకోండి. ఆరిజిన్ ఏముంది ఇక్కడ, ఆరిజిన్ టు ద 3x minus 4y minus 20 equal to 0.
3x minus 4y minus 20 equal to 0. And origin అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని కంపేర్ చేసేయండి ఫస్ట్. కంపేరింగ్ ఇట్ with the standard equation ax plus by plus c equal to 0. In two equations we have the coefficients of x. Here coefficient of x is a, here coefficient of x is 3. So we have a equal to 3. Next coefficient of y is b, here coefficient of y is minus 4 and constant term c equal to minus 20. And the point ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆరిజిన్ అన్నాడు కదా, ఆరిజిన్ అంటే ఏమని రాస్తాం మనం, దట్ ఈజ్ 0, 0. హియర్ x1 equal to 0 and y1 also 0. So the required distance ఫార్ములా ఏంటి మనకి, mod of ax1 plus by1 plus c by square root of a square plus b square. Here a equal to 3 and x1 value 0 and b equal to minus 4 and y1 value 0 plus c value minus 20 by square root of 3 square minus 4 square. Something into 0 0, something into 0 0 plus into minus minus 20 by 3 square 9, 4 square 16. That is మైనస్ బయటకు వస్తుంది కాబట్టి ఇంకొక స్టెప్ రాయండి, minus 20 by root 25. That is minus 20 by 5. Minus 20 by 5. 5 ones are 5 fours. That equal to minus 4. Mod value remove చేసేస్తే plus 4. Therefore the required distance of the straight line is 4. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయొచ్చు, ఒకసారి చూడండి. ఈజీ ప్రాబ్లమ్స్. ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఏం చేస్తాం, 1 చేసాము, 3 చేసాము, 4 చేసాము, 9 చేసాము. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూడండి. ఒక పాయింట్ ఇచ్చాడు, ఆ పాయింట్ 1, 2 అనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే x1 వాల్యూ 1, y1 వాల్యూ 2 ఇలా తీసుకోండి. అన్ని పాయింట్స్ని x1 y1 తీసుకోండి. అండ్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ని మాత్రం comparing it the standard equation ax plus by plus c equal to 0 తో కంపేర్ చేసి a వాల్యూ b వాల్యూ c వాల్యూ రాసుకొని దెన్ ద రిక్వైర్డ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్.